హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ హ్యాపీ ఫ్రైడే. మార్నింగే ఇవాళ ఫ్రైడే పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేసుకొని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించేసి పూజ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవాళ అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకనుకున్నారు, చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. రెగ్యులర్గా హస్బెండ్ స్కూల్కి అది వెళ్ళేటప్పుడు అయితే హరీబరీగా చేయాల్సి వస్తుంది. కానీ హాలిడేస్ కదండి, హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. నైట్ స్టవ్ అది క్లీన్ చేసి పసుపు కుంకుమతో అలంకరించి ముగ్గు పెట్టేశాను. పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అంటే దుర్గమ్మ తల్లి గుడికి వెళ్దామనేసి రెడీ అవుదామని మొత్తం పూజ అంతా ఫినిష్ చేసి ఇల్లంతా ధూపం ఇచ్చేసాను. ఫ్రైడే ధూపం ఇస్తే ఎంతో ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఎంత బాగుంటుంది కదా. అక్కడి నుంచి పూజ అంతా అయిపోయాక దుర్గమ్మ తల్లి గుడికి అయితే వచ్చామండి. ఈరోజైతే దుర్గమ్మని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి, అంత అందంగా అలంకరించారు. మల్లెపూలు, విరజాజులు, తులసితోటి చక్కగా ఎంత అందంగా కనకంబరాలతోటి అమ్మవారిని అయితే అక్కడ కూర్చోబెట్టినట్టుగా అలంకరించారండి. చాలా అందంగా అలంకరించారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ పెద్దగా ఏమీ పూజలు అయితే ఏమీ చేయరు కానండి. మనం వెళ్ళి అక్కడ నిమ్మకాయ, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవన్నీ ఇస్తే వాళ్ళు జస్ట్ అమ్మవారి దగ్గర పెట్టేసి ఇచ్చేస్తారు. మంత్రాలు కానీ గోత్రాలు కానీ ఏమీ చదవరనమాట. కానీ ఆ గుడికి వెళ్తే ఏదో ప్రశాంతత అండి. చెప్పాను మీకు ఇదివరకే, అక్కడ ఈ గుడి అనేది ట్రాన్స్జెండర్స్ అందరూ పెట్టారనమాట. వాళ్ళ చేతితోటి మనల్ని దీవిస్తే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. మేము ఆ గుడికి వెళ్ళాము. చక్కగా వీడియో అంతా క్యాప్చర్ చేశాను. ఇదివరకు చేసేదాన్ని కాదండి, ఎందుకంటే అక్కడ స్టిక్ చేశారనమాట వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయొద్దని. కానీ నేనైతే తీసాను. ఎందుకనుకున్నారు, ఆ పేపర్ అన్ని తీసేస్తారనమాట. అంటే నా ద్వారా కొంతమంది చూస్తారు కదా అన్న ఆశ అనమాట. చూడండి, అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అది శుక్రవారంతో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో. అసలు అలంకరించే వాళ్ళకి మెచ్చుకోవాలండి, అంత ఓపికగా చాలా బాగా అలంకరించారు కదా. దుర్గమ్మ తల్లి అందరినీ చల్లగా కాపాడు అనేసి ప్రశాంతంగా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసాం అనమాట. బయట కూడా అంటే యాక్చువల్గా బయట చిన్న విగ్రహం ఉండేదన్నమాట. అది అలాగా గుడిని చాలా డెవలప్ చేశారండి. ఎంత జనాలు ఆఫ్టర్ 9 అయితే అసలు గుడి ఖాళీ ఉండదండి, అంత బాగుంటుంది అనమాట. అందంగా అలంకరించి పూజ అది కూడా చాలా బాగా చేస్తారు. అంటే గోత్రాలు నామాలు ఏం చదవరు కానీ బాగుంటుంది. మార్నింగ్ లేవగానే నాకు ఏమైందనుకున్నారు, బాల్కనీలోకి రాగానే పెద్ద పాము అండి. దాన్ని చూసైతే నాకు ఈ మధ్య ఎక్కువ పాములే కనిపిస్తున్నాయి. ఇదివరకు మీకు చూపించాను కదా, దానికన్నా ఇది పెద్దది. కానీ ఏదో మింగేసిందండి. అసలు యాక్చువల్గా కదలలేదు ఏదైనా మింగేస్తే, కానీ ఇది మింగేసిన ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూసారా. నేనైతే అదే చూస్తున్నాను, అమ్మో ఎవరైనా వచ్చి పువ్వులు కోస్తారేటో. ఎప్పుడైనా పాము వచ్చిందంటే నేను బయట ఉంటానండి, ఎందుకంటే గబుక్కుమని ఎవరైనా వస్తారు కదా, తెలియకుండా వాళ్ళు కోసుకున్న టైంలోనే రావచ్చు కదా అనేసి నా భయం అనమాట. అది ఎక్కడి వరకు వెళ్తుందన్నది అలా చూస్తూనే ఉన్నాను. ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్తానమాట, పాము వచ్చింది జాగ్రత్తగా ఉండండి అని. సమ్మర్ కదండి, చల్లదనం కోసం వచ్చేస్తాయి. పువ్వులవి కోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మా మమ్మీ అయితే పువ్వులు కొయ్యొద్దనే అంటారు. అసలు పువ్వులు కొనుక్కో అని చెప్తారనమాట. నేనేం చేస్తానంటే కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత కోసుకుంటే మంచిది, మనకు అన్నీ కనిపిస్తాయి కదా. ఏదైనా సరే సేఫ్టీగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం మంచిదండి. ఎందుకంటే ఈ సమ్మర్లోని చల్లదనం కోసం చెట్ల దగ్గరికి పాములు అనేవి చాలా వస్తూ ఉంటాయి. నేనైతే మొత్తం అలా చూస్తూనే ఉన్నాను, దాన్ని చాలా భయం వేసిందండి. తర్వాత మొన్న పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి. అక్కడ ఈ పాప నాకు ఎంత క్యూట్గా అనిపించింది తెలుసా అండి. బాబు అనుకున్నాము, హాయ్ చెప్పంటే కొంచెం భయపడుతుంది అనమాట. సో అక్కడ ఆ పాపను చూడగానే నాకు మంచిగా తను క్యాప్చర్ చేయాలనిపించింది. భలే ముద్దుగా నడుచుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసేంతవరకు సబ్స్క్రైబ్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.